హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడూ పురాతన దేవాలయాల గురించి అన్వేషిస్తూ సందర్శించే నేను నా రాయలసీమ ట్రిప్లో భాగంగా నంద్యాల నుంచి కర్నూలు వెళ్తుంటే మార్గ మధ్యలో పాణ్యం వద్ద ఒక పురాతన దేవాలయం గురించి తెలుసుకున్నాను. ఆ దేవాలయాన్ని సందర్శించడానికి పాణ్యం పొలిమేర దాటి మనం 2 కిలోమీటర్ల లోపలికి ప్రయాణించాల్సి వస్తుంది. చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య చేరుకోవడానికి సరైన రోడ్డు కూడా లేదు. ఇక్కడ మార్గం చూసారు కదా ఎంత క్లిష్టంగా ఉందో. ఈ అవరోధాలన్నీ దాటుకున్న తర్వాత మనం చేరుకున్నాము ఒక నిర్జల ప్రదేశంలో ఉన్న శ్రీ పానికేశ్వర స్వామి దేవాలయం పాణ్యం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ప్రస్తుతం మనం చేరుకున్నాము ఒకప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లాలో భాగమైన పాణ్యం దగ్గరలో ఉన్న ఒక పురాతన శివాలయం దగ్గర. దేవాలయానికి చేరుకోగానే ఎదురుకుండా ఒక పురాతన శిథిలావస్థలో ఉన్న గాలిగోపురం మనకి స్వాగతం పలుకుతుంది. దాన్ని దాటుకుని లోపలికి ప్రవేశించగానే మహామండపం మరియు గర్భాలయంతో కూడిన దేవాలయ సముదాయాన్ని మనం గమనించవచ్చు. ఈ రకమైన నిర్మాణ శైలి వెసర నిర్మాణ శైలి. ఇది చాళుక్యుల చేత నిర్మించబడిన దేవాలయం. ఇక్కడ దొరికిన శాసనాల ఆధారంగా ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజుల చేత నిర్మింపబడిందిగా చెప్పబడుతుంది. ఈ దేవాలయపు ప్రధాన దైవం శివుడు లింగాకారంలో ఉండి శ్రీ పానికేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. ఆ కారణం చేతనే ఈ ఊరికి పాణ్యం అని పేరు వచ్చింది. ప్రధాన దేవాలయానికి ఎడమ వైపున అతి పురాతనమైన నగర నిర్మాణ శైలిలో మరో శివాలయాన్ని మీరు గమనించవచ్చు. ఈ దేవాలయ నిర్మాణ శైలిని బట్టే మనం చెప్పేయచ్చు ఇది పూర్తిగా చాళుక్య నిర్మిత ఆలయమని. ఈ ఆలయం వెలుపల అనేక దేవీ దేవతల విగ్రహాలతో పాటు అతి పురాతన తెలుగు శాసనాలను కూడా మనం గమనించవచ్చు. ఇక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే ఈ దేవాలయం పూర్తిగా నిరాదరణకు గురైందని మనకు అర్థమవుతుంది. రాయలసీమ అంతటా కొన్ని వందలాది పురాతన దేవాలయాలు ఉన్నాయి. అలాంటి దేవాలయాల్ని కాపాడుకోవడం, అభివృద్ధి పరచడం మనందరి బాధ్యత. కేవలం డబ్బున్న దేవాలయాల వెంటే తిరిగే దేవాదాయ శాఖ వారు ఇలాంటి దేవాలయాల్ని కూడా సంరక్షించాలని ఈ వీడియో ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ దేవాలయ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే ప్రధానంగా ఒక కథ వాడుకలా ఉంది. ఈ దేవాలయం నిర్మించిన రాజు మొదట యుద్ధకాంక్షతో సుమారు 15 సంవత్సరాల యుద్ధాలు చేసి తిరిగి తన రాజ్యానికి చేరుకుంటాడు. రాజు నిద్రించే సమయంలో పొరపాటున తన చేతులు తన కూతురి యొక్క స్తనాల మీద పడడం జరుగుతుంది. ఆ తప్పును గ్రహించిన రాజు తన చేసిన పాపానికి తన 2 చేతులని నరుక్కుని ఆ బాధ భరించలేక ఈ ప్రాంతం చేరుకుని ఒక పాము పుట్టలో చేతులు పెట్టి నిద్రపోవడం జరుగుతుంది. మర్నాడు ఉదయం లేచేసరికి పూర్తిగా చేతులు యథావిధిగా రావడంతో రాజు ఎంతగానో ఆశ్చర్యానికి లోనవుతారు. ఆ రోజు రాత్రి స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించి ఒక దేవాలయాన్ని నిర్మించి ప్రతి ఏటా ఉత్సవాలు చేయమని చెప్తారు. ఆ విధంగా నిర్మించిందే ప్రస్తుతం మనం చూస్తున్న శ్రీ పానికేశ్వర స్వామి దేవాలయం. సుమారు 1100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఎన్నో దాడులను, ప్రతిదాడులను ఎదుర్కొని ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా మన ముందుంది. ఇలాంటి దేవాలయాల్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. మరో విషయం, ఈ ప్రాంతంలో కోతులు కూడా విపరీతంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయం కర్నూలుకి 60 కిలోమీటర్ల దూరంలోను, నంద్యాలకి 22 కిలోమీటర్ల దూరంలోను, పాణ్యం పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.